హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1539కి అందరికీ స్వాగతం. సో ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి రియల్మీ GT60 ఈ మొబైల్ ఆల్రెడీ లాంచ్ చేశారు. మన ఛానల్లో కూడా అన్బాక్సింగ్ వీడియో ఉంది, చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. అయితే ఈ మొబైల్ని వీళ్ళు ఈ నెల 29వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకొస్తామని చెప్పారు. అదే రోజున మనకి పోకో F6 కూడా సేల్కి అయితే రాబోతుంది. మరి వీళ్ళు ఏం భావించారో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు రియల్మీ GT60ని ఎర్లీ సేల్కి అయితే తీసుకొచ్చారనమాట. వన్ డే బిఫోరే ఎర్లీ సేల్కి అయితే రియల్మీ తీసుకొచ్చింది. అంటే 28వ తారీఖు నుంచే మీకు ఈ మొబైల్ అయితే సేల్కి రాబోతుంది అనమాట. దాన్ని వీళ్ళు ఎర్లీ సేల్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు. సో ఈ మొబైల్ ప్రైస్ మనకు తెలిసిందే. ఆఫర్లన్నీ కలిపి 24,999 రూపాయలకి మీకు బేస్ వేరియంట్ 8GB 128GB వేరియంట్ అయితే వస్తుంది. అందులో 4,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ ఉంటే 2,000 రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఉంటుంది. ఎక్స్చేంజ్ తీసి పక్కన పడేసిన మీకు మొబైల్ ప్రైస్ 27,000 అయితే ఉంటుంది. సో ఆ ప్రైస్ పెట్టి ఈ మొబైల్ మీరు కొనొచ్చా లేదంటే ఒకసారి అన్బాక్సింగ్ వీడియో చూసేయండి. ఈ మొబైల్ మీరు కొనొచ్చా లేదనేది ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. నన్ను అడిగితే మాత్రం కొనొచ్చు, కొనదగ్గ మొబైల్ అని చెప్తాను. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మళ్ళీ మనకి రియల్మీ నుంచే రియల్మీ నార్జో N65 5G ఈ మొబైల్ని అయితే ఈరోజు రియల్మీ లాంచ్ చేసింది. ఈ మొబైల్లో మనకి 6.67 ఇంచెస్ HD+ 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో MediaTek Dimensity 6300 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే 11,499 రూపాయలు మీకు 4GB 128GB వేరియంట్ అయితే వస్తుంది. సో ఎవరైతే ఫస్ట్ సేల్లో పర్చేజ్ చేస్తారో వీళ్ళకి ఫ్లాట్ 1000 రూపీస్ వరకు డిస్కౌంట్ ఉంది. అంటే 10,500 రూపాయలు అయితే ఈ మొబైల్ పెట్టారు. మే 31వ తారీఖు నుంచి ఈ మొబైల్ని మీకు అమెజాన్ ద్వారా సేల్కి అయితే తీసుకొస్తున్నారు. ఓకే, మీకు 10,000 రూపాయలు ఆ సెగ్మెంట్లో మీకు ఓ 5G మొబైల్ కావాలంటే మొబైల్ కొనొచ్చు. యాక్చువల్గా ఈ మొబైల్ ఏమి కొత్తదేం కాదు, ఆల్రెడీ రియల్మీ C65 మొబైల్ లాంచ్ చేసింది కదా, సేమ్ మొబైల్, ఏ మార్పు చేయలేదు. దాన్నే నార్జోలోకి రీబ్రాండ్ చేసి అయితే తీసుకొచ్చింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హానర్ మ్యాజిక్ 6 Pro. సో ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ అవుతుందని చెప్పి ఆల్రెడీ మనం టెక్నిక్స్లో మాట్లాడుకున్నాము. అలాగే నేను మనకి జూన్ నెలలో లాంచ్ కాబోయే మొబైల్ ఫోన్స్కి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేశాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి ఆ వీడియో చూసేయండి. సో అక్కడ కూడా చెప్పాను ఈ మొబైల్ అయితే మనకి జూన్ నెలలో లాంచ్ కాబోతుందని. ఇప్పుడు ఈ మొబైల్ అఫీషియల్గా బ్రాండ్ అయితే కన్ఫర్మ్ చేయలేదు, కానీ అమెజాన్లో ఈ మొబైల్ని అయితే లిస్ట్ చేశారనమాట. అలాగే ఈ మొబైల్తో పాటు మనకి వీళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ని కూడా ఇక్కడైతే లిస్ట్ చేశారు. ఫోన్ కవర్ అయితే ఇస్తారని తెలుస్తుంది. అలాగే VIP కేర్ ప్లస్ సర్వీస్ని అయితే ఇస్తారు. ఇక్కడ 1 year వరకు మనకి స్క్రీన్ ప్రొటెక్షన్ అయితే ఇస్తారు. 14 days మనకి రీప్లేస్మెంట్ వారంటీ వస్తుంది. అలాగే అఫీషియల్ సర్వీస్ గ్యారంటీ ఇస్తారు. సో ఇవి మనకి వీళ్ళు ఇక్కడ హైలైట్ చేస్తున్న కొన్ని సర్వీసెస్ జూన్ 2nd వీక్ ఆర్ 3rd వీక్లో అయితే లాంచ్ చేస్తారు. ప్రైస్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే చైనాలోనే లాంచ్ చేసినప్పుడు దీని ప్రైస్ 1,10,000 ఏమో ప్రైస్ పెట్టారు. మరి ఇండియాలోకి వచ్చేసరికి మరి మామూలుగా ఉంటుందా? ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా Razr 2024 ఈ మొబైల్ ఇప్పుడు మనకి టీనాలో అయితే స్పాట్ అయింది. డిస్ప్లే సైజ్ మనకి అవుట్ సైడ్ కవర్ డిస్ప్లే ఉంటుందిగా, ఇదైతే సైజ్ పెంచినట్టు తెలుస్తుంది. ఇంతకుముందు వచ్చేసరికి మనకి 1.47 ఇంచెస్ కవర్ డిస్ప్లే సైజ్ అయితే ఉండేది. ఈసారి 3.6 ఇంచెస్ కవర్ డిస్ప్లే సైజ్ అయితే వస్తుంది. యాక్చువల్గా వీళ్ళు 2 మోడల్స్ అయితే లాంచ్ చేస్తారు, Razr 2024 అలాగే Razr Plus 2024 అని చెప్పి. ఈ 2 పేర్లతో మనకి చైనాలో లాంచ్ చేస్తారు. మన ఇండియాలోకి వచ్చేసరికి Razr 50 and 50 అల్ట్రా పేరు మీద అయితే తీసుకొస్తారు. లాస్ట్ టైం మనకి 40 అల్ట్రా తెచ్చారు కదా, దానికి సక్సెస్ అని చెప్పొచ్చు. లాస్ట్ టైం మనకి 40లో అవుట్ సైడ్ కవర్ డిస్ప్లే చిన్నది ఇచ్చారు కదా, ఈసారి పెద్దది ఇస్తున్నారు. అంటే 40 అల్ట్రాలో యూజ్ చేసిన కవర్ డిస్ప్లే ఏదైతే ఉందో సైజు, ఆ సైజులో అయితే ఈసారి మనకి 50 రాబోతుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే షావమీ మన ఇండియాలోకి CV మోడల్ని అయితే తీసుకురాబోతుందని చెప్పి ఆల్రెడీ మనం టెక్నిక్స్లో మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఇదైతే కన్ఫర్మ్ చేస్తూ అఫీషియల్గా అనౌన్స్ చేసిందనమాట. షావమీ 14 CV పేరు మీద మన ఇండియాలోకి అయితే ఈ మొబైల్ రాబోతుంది. యాక్చువల్గా ఇదే మొబైల్ని చైనాలో వీళ్ళు షావమీ CV4 Pro పేరు మీద అయితే లాంచ్ చేశారు. సో ఆ మొబైల్ని ఇప్పుడు మనకి జూన్ 12వ తారీఖున మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. చైనాలో దీని ప్రైస్ వచ్చేసరికి 35,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. మన ఇండియాలోకి వచ్చేసరికి అండర్ 50,000 అంటున్నారు. అంటే 40 to 50 మధ్యలో అయితే ఈ మొబైల్ ప్రైస్ ఉంటుందని చెప్పి అర్థమవుతుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 8s జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. అంటే పోకో F6లో ఏ ప్రాసెసర్ అయితే వాడారో సేమ్ ప్రాసెసర్ మనకి ఇప్పుడు మళ్ళీ ఈ మొబైల్ అయితే చూడడానికి ఉంటుంది. కాబట్టి ఆ మొబైల్ చూస్తే అండర్ 30,000లో తీసుకొచ్చారు. మరి ఈ మొబైల్ చూస్తే 50,000 అంటే అండర్ 50,000 అంటున్నారు. చూడాలి మరి ఏం చేస్తారో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ మొబైల్స్ ఇప్పుడు కాదనుకోండి నెక్స్ట్ ఇయర్ అయితే లాంచ్ అవుతాయి. అయితే ఈ 10 సిరీస్ మొబైల్స్లో వీళ్ళు యూజ్ చేసే Tensor 5 చిప్సెట్ని ఈసారి శాంసంగ్ కాదంట మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది. దానికి వీళ్ళు TSMCకి అయితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. సో వాళ్ళైతే దీన్ని తయారైతే చేయబోతున్నారు. ఇప్పటి వరకు Tensor చిప్సెట్స్ Tensor 3 వరకు వచ్చింది. సో వీటిలో శాంసంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది వీటిని. సో అలాంటిది వీళ్ళు శాంసంగ్ని వదిలేసి TSMCకి అయితే ఇవ్వబోతున్నారంట. సో చాలా పెద్ద మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. శాంసంగ్ తీసుకొచ్చే చిప్సెట్స్ అన్నీ ఎందుకో చాలా హీట్ని అయితే జనరేట్ చేస్తుంటాయి. థర్మల్ మేనేజ్మెంట్లో కంప్లీట్ ఫెయిల్ అని చెప్పొచ్చు అనమాట శాంసంగ్. ఇంతకుముందు క్వాల్కామ్ కూడా వీళ్ళు చిప్సెట్ని అయితే అందించారు ఒకప్పుడు. సో ఆ టైంలో అవి కూడా మనకి చాలా హీట్ని అయితే ప్రొడ్యూస్ చేసినాయి. అయితే మొత్తానికి ఇప్పుడు TSMCకి అయితే వెళ్తున్నారు. దీనికి రీజన్ ఏం లేదు, ఇప్పుడు నేను చెప్పిన రీజనే. అలాగే ఒకసారికి బెంచ్ మార్క్ స్కోర్లో అంత ఎక్కువగా పర్ఫామ్ చేయకపోవడం కూడా కారణం అని చెప్పి అయితే అర్థమవుతుంది.
ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ నోట్ 14 సిరీస్కి సంబంధించిన డిస్ప్లే అలాగే చిప్సెట్ డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇందులో మనకి డిస్ప్లే వచ్చేసరికి 1.5K రెజల్యూషన్తో 12-బిట్ డిస్ప్లేని అయితే యూజ్ చేస్తారు. ఇక స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 3 ప్రాసెసర్తో అయితే మనకి ప్రో వేరియంట్ అయితే రాబోతుందంట. నోట్ 14 ప్రో మనకి ఇప్పుడు తీసుకొచ్చిన నోట్ 13 ప్రోలో మనకి స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 2 ప్రాసెసర్ కూడా యూజ్ చేశారు. మనకి ఈ విధమైన డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. మనకి ఐరన్ మ్యాన్ అయితే దీన్ని అయితే లీక్ చేశాడు. లాస్ట్ టైం మనకి సెప్టెంబర్లోనే నోట్ 13 సిరీస్ని చైనాలో లాంచ్ చేశారు. ఈసారి కూడా సెప్టెంబర్ అనుకుంటున్నారు కానీ బట్ నేను అనుకోవడం ఇంకా బిఫోరే ఆగస్ట్ లైన్లోనే లాంచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే చాలా పోటాపోటీగా అయితే మొబైల్స్ని లాంచ్ చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో కొంచెం గట్టిగా రెడ్మీ నుంచి ఏదైనా ధీటుగా పోటీ ఇవ్వగలదంటే ఈ నోట్ సిరీసే. అందువల్ల ఇంకొంచెం బిఫోరే తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ మొబైల్స్లో మనకి 16 ప్రో అండ్ 16 ప్రో మ్యాక్స్ స్క్రీన్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది అని చెప్పేసి ఇంతకుముందు మన టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. సో దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఇంతకుముందు మనకి 16 ప్రో మ్యాక్స్కి సంబంధించి స్క్రీన్ సైజు పెరగబోతుందని చెప్పేసి కొన్ని ఇమేజెస్ కూడా అయితే బయటకు వచ్చినాయి. అంటే ఇంతకుముందు మనకి 15 ప్రో మ్యాక్స్ చూసుకుంటే 6.7 ఇంచెస్ ఉండేది కదా, 6.9 ఇంచెస్ అయితే ఇప్పుడు స్క్రీన్ సైజ్ పెరుగుతుంది. సేమ్ అలాగే ఇప్పుడు మనకి 16 ప్రో సైజ్ కూడా అయితే బయటకు వచ్చిందనమాట. ఇది మామూలుగా మనకు చూసుకుంటే 6.1 ఇంచెస్ ఉండేది కదా 15 ప్రో, 16 ప్రో వచ్చేసరికి మనకి 6.3 ఇంచెస్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇంతేకాదు మనకి రేర్ సైడ్ కెమెరాస్లో సెకండరీ కెమెరా ఇంతకుముందు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉండేది, దాన్ని ఇప్పుడు 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్కి అయితే తీసుకురాబోతున్నారంట. మరొకటి వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ అయితే ఉంటుంది. 5x వరకు మనకి ఆప్టికల్ జూమ్కి అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పి ప్రస్తుతం దీనికి సంబంధించిన లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ F55 ఈ ఆనిముత్యాన్ని అయితే మొత్తానికి సామ్సంగ్ లాంచ్ చేసేసింది. ఎందుకు ఆనిముత్యం అంటున్నారంటే యాక్చువల్గా వీళ్ళ ప్రైజెస్ మామూలుగా మొబైల్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, బట్ ప్రైజెస్ ఎక్కువైనాయి. ఏం కాదు, ఈ మొబైల్ ఆల్రెడీ M55 మొబైల్ తీసుకొచ్చారు కదా, అదే మొబైల్ని వీళ్ళు F55 కింద అయితే మళ్ళీ రీబ్రాండ్ చేసి తీసుకొచ్చారు. 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 1 ప్రాసెసర్ ఉంటుందన్నమాట. యాక్చువల్గా 2 ఇయర్స్ బ్యాక్ ప్రాసెసర్ అనమాట ఇది. ఇక రీసెంట్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ ఛార్జర్ అయితే మీరు విడిగా కొనుక్కోవాలి. సో మళ్ళీ దానికోసం ఇంకో 1500-2000 పెట్టాలి బ్రాండెడ్ కావాలి అనుకుంటే. ఇంకా వీటి ప్రైస్ కనుక చూస్తే మనకి యాక్చువల్గా వీళ్ళు 30,000 రూపాయల లోపు తీసుకొద్దామని వీళ్ళు అనుకున్నారు. కానీ ఇక్కడ చూస్తే అటు OnePlus నుంచి సిఈ కానీ, మోటో నుంచి ఫ్యూజన్, రియల్మీ నుంచి జీటీ, పోకో నుంచి F6 ఇవన్నీ ముక్కుమడిగా దాడి చేసినాయి అనమాట. దాడి చేయడంతో వీళ్ళు ఇక కాంప్రమైజ్ అయ్యి 26,999 రూపాయలకి మనకి 8GB 128GB వేరియంట్ అయితే తీసుకొచ్చారు. 8GB 256GB వేరియంట్ 29,999 రూపాయలకి తీసుకొచ్చారు. 12GB 256GB వేరియంట్ 32,999 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. బ్లాక్ అండ్ ఆరెంజ్ ఈ రెండు కలర్స్లో అయితే ఇవి దొరుకుతాయి. సో ఆ ప్రైస్కి ఆ స్పెసిఫికేషన్స్కి అసలు ఎక్కడ మ్యాచ్ అవట్లా. కాకపోతే ఏంట్రా కొద్దిగా ఆనందించాల్సిన విషయం అంటే 4 ఇయర్స్ వరకు ఓఎస్ అప్డేటు, అలాగే 5 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్ అయితే ఇస్తున్నారు. కాకపోతే ఇంతకుముందు మీకు చెప్పాను ఆల్రెడీ, అంటే మనకి అప్డేట్స్ మనకి 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఇచ్చినప్పటికీ అవి మొబైల్ బిల్డ్ని బట్టి ఆధారపడి ఉంటాయి. యాక్చువల్గా వీళ్ళు ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ 2 ఇయర్స్ బ్యాక్ది. సో అలాంటిది ఇంకో 4 ఇయర్స్ వీళ్ళు అప్డేట్ ఇస్తున్నారు కదని చెప్పి మనం ఇంకో 4 ఇయర్స్ వాడామంటే సో ఓవరాల్ మనం చూస్తే 6 ఇయర్స్, ఈ 6 ఇయర్స్లో చాలా మార్పులు జరుగుతాయి. మొబైల్ స్లో అయిపోతూ ఉంటుంది. ఈ మొబైల్ కూడా ప్లాస్టిక్ బిల్డ్ ఇవన్నీ కాబట్టి ఆ టయానికి ఆల్మోస్ట్ మనకి కొద్దిగా ఖరాబ్ అయిపోద్ది, అంటే కొంచెం పాడైపోయే తీసుకొచ్చేస్తుంది. నాకు తెలిసి 3 ఇయర్స్ కన్నా ఎక్కువగా ఎవరు భరించలేరు కూడా ఇటువంటి మోడల్స్ని. సో అలాంటప్పుడు మనం ఓఎస్ అప్డేట్స్ తెగ ఇచ్చేస్తున్నారు కదా అని చెప్పేసి వాటిని కన్సిడర్ చేయడానికి కూడా ఉండదు. ఫ్లాగ్షిప్ లెవెల్ అది వేరు, ఇవైతే వేరు. ఏదేమైనప్పటికీ ప్రైస్ అయితే ఎక్కువ. సో ఆ ప్రైస్లో మీకు మంచి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన మోడల్స్ అన్ని సో వాటితో కంపేర్ చేస్తే మంచి మోడల్స్ అనమాట, అంటే ఈ మొబైల్తో కంపేర్ చేస్తే. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి జియో సినిమా ప్రీమియం కొత్త ప్లాన్స్ అయితే తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇంతకుముందు 999 రూపాయలు యాన్యువల్ ప్లాన్ అయితే ఉండేది, మంత్లీ ప్లాన్ వచ్చేసరికి 99 రూపాయలు ఉండేది. సో వీళ్ళు యాన్యువల్ ప్లాన్ని అలాగే మంత్లీ ప్లాన్ని తీసేశారనమాట. తీసేసి ఇప్పుడు 29 రూపాయలకి మంత్లీ ప్లాన్ని, 89 రూపాయలకి ఫ్యామిలీ ప్లాన్ని తీసుకొచ్చారనమాట. అలాగే ఇయర్లీ ప్లాన్ 999 రూపాయలు ఉండేది కదా, సో దాన్ని సైలెంట్గా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు 599 రూపాయలకి తీసుకొచ్చారు. అది కూడా కాకుండా ఇప్పుడు ఎవరైతే తీసుకుంటారో వీళ్ళకి 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అంటే 299 రూపాయలకే జియో సినిమా మీకు యాన్యువల్ ప్లాన్ అంటే ఇయర్లీ ప్లాన్ మీకు ఇప్పుడైతే అందుబాటులో ఉంది. నేను రీసెంట్గా కాదులేండి, ఒక 6 months బ్యాక్ ఏమో తీసుకున్నప్పుడు 999 రూపాయలు నా దగ్గర దొబ్బేశారు. సో ఇప్పుడు చూస్తే అదే మీకు 299 రూపాయలకి అయితే దొరుకుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.